కూటమిలో ఏం జరుగుతోంది? మంత్రి అందుబాటులో ఉండటం లేదని టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ మంత్రి బర్స్ట్ అయ్యారు. తనను అంత మాట అంటారా అంటూ కస్సుమన్నారు. ప్రశ్నించడానికి పార్టీ స్థాపించిన ఆ నేత తనను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేరు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేనే తను నేరుగా ప్రశ్నించడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అసలేం జరిగిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మధ్య మాటల యుద్ధంతో కూటమి నేతల మధ్య అంతర్గతంగా రగులుతున్న వైరం ఒక్కసారిగా భగ్గుమంది. పర్యావరణ పరిరక్షణ అంశంపై చర్చ సందర్భంగా వైరం బయటపడింది. కాలుష్య నియంత్రణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా విఫలమైందని మాట్లాడదామంటే సంబంధిత శాఖ చూసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్స్ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారాయి. బోండా ఉమా చేసిన ఆరోపణలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం సైతం అదే స్థాయిలో హీట్ పెంచింది. అసెంబ్లీలో చర్చ ముగిసిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ పీసీబీ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య గురించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై తన పేషీలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారనిపిస్తోన్నదని డీసీఎం పవన్ అభిప్రాయపడినట్లు, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తమ అధికారిక మీడియా వాట్సాప్ గ్రూప్లలో ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి ఉందా? అందులోని సభ్య కార్యదర్శి, టాస్క్ ఫోర్స్ ఎక్కడా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. తాము ఏదైనా పని మీద వెళితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు చెబుతున్నారు. ఆయన ఆఫీసు నుంచి చెప్పాలంటున్నారు. కలుద్దామంటే డీసీఎం అందుబాటులో ఉండడం లేదు. దీనిపై ఆయన మాట్లాడాలి. ఆయన కలవట్లేదని పీసీబీ చైర్మన్ డైరెక్ట్ గా చెబుతున్నారని బోండా ఉమా అసెంబ్లీలో చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకు వదిలేశారు చెప్పండి? ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జీటీ వాళ్ళు ఒప్పుకోలేదని, డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు. బోండా విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. సభ్యులు నిందలు వేయడం సరికాదని, పీసీబీలో ఉద్యోగుల కొరత చాలా ఉందని, పెరుగుతున్న కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి తగినంత మంది లేరని చెప్పారు. తొలుత మున్సిపాలిటీలు, అర్బన్ బాడీలు పనిచేయాలి. ప్రతిదాన్ని నేరుగా పీసీబీతో ముడిపెట్టడం సరికాదని చెబుతూ సిబ్బంది అందుబాటులో ఉండరు అనడం సరికాదన్నారు పవన్. అప్పీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బోండా ఉమా గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని చెప్పాను. మాకు 100 ఉన్నాయి అధ్యక్షుడు. ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను టుడే, బట్ ది పర్పస్ విల్ బి డిఫీటెడ్. ఈ వ్యవహారాన్ని డీసీఎం, టీడీపీ ఎమ్మెల్యే మధ్య వార్గా చూడరాదని, పాలక కూటమిలోని 2 పార్టీల మధ్య వార్గా చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం పరిధిలో ఉన్న పీసీబీ చైర్మన్ గా పవన్ ప్రతిపాదించిన వ్యక్తిని కాకుండా తనకు నమ్మిన బంటైన రిటైర్డ్ అధికారి కృష్ణయ్యను చంద్రబాబు నియమించారు. ఇది ఒక పథకం ప్రకారమే జరిగిందని, చంద్రబాబు తన రాజకీయ ఆయుధంగా పవన్ పై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమను ప్రయోగించారని జనసేన కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసమే ఇటువంటి పనులకు చంద్రబాబు, లోకేష్ పూనుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. డీసీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని ప్రతిపక్షాలు చెబుతుంటే దాన్ని రాజకీయ విమర్శగా కొట్టిపారేసేవారు. ఇప్పుడు పాలక కూటమి ఎమ్మెల్యేలే పవన్ అందుబాటులో ఉండడం లేదని అసెంబ్లీలోనే మాట్లాడడంతో డిప్యూటీ సీఎం ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారో ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.